ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్కూళ్లకు 2 రోజుల సెలవు ఇస్తూ డీఓలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలకు 10-11న సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్ల దృష్ట్యా 11న పోలింగ్ ఉండడంతో సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన విస్తృత తనిఖీలో మొత్తం 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య తెలిపారు. తెలంగాణలో ₹2,500 కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు బిలియనీర్ గౌతమ్ అందానీ కుమారుడు కరణ్ అందానీ గ్లోబల్ సమిట్ లో ప్రకటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని గుర్తు చేశారు. అటు బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వ్యాఖ్యానించారు. భారత్ లో విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతుందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్కు తగ్గట్టుగా కాంపిటేటర్స్ ఉండాలని, దేశంలో మరో అతిపెద్ద విమాన సంస్థల అవసరం ఉందని చెప్పారు. ఏవియేషన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సిపి సాయి చైతన్య నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1384 మంది సిబ్బందిని ఎన్నికల విధిలో నిమగ్నం చేశారు. 3 చెక్ పోస్టులను నెలకొల్పి 361 లీటర్ల లిక్కర్లను సీజ్ చేశారు.